హలో అండి. వెల్కమ్ టు శ్రీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో బేకరీ స్టైల్‌లో చాక్లేట్ స్పాంజ్ కేక్‌ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. చాలా సింపుల్ బేసిక్ కేక్ రెసిపీ అండి. ఎవరైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలైతే బాగా లైక్ చేస్తారండి. సో ఇంకా లేట్ చేయకుండా ఈ టేస్టీ అండ్ యమ్మీ చాక్లేట్ స్పాంజ్ కేక్ రెసిపీ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాము. ఈ చాక్లేట్ కేక్ ప్రిపేర్ చేయడం కోసం ముందుగా బౌల్లోకి 1/2 కప్పు మైదా పిండి తీసుకొని జల్లించి తీసుకోవాలి. మైదా పిండి ప్లేస్ లో గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో గోధుమ పిండి బెల్లంతో చేసిన కేక్ రెసిపీస్ పోస్ట్ చేశానండి. లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. తర్వాత మనం చాక్లెట్ కేక్ చేస్తున్నాం కాబట్టి 1/2 కప్పు కోకో పౌడర్ ని జల్లించుకొని తీసుకోండి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని ఈ విధంగా జల్లించుకున్న తర్వాత మైదా పిండి కోకో పౌడర్ బాగా కలిసేటట్టు ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని పక్కన పెట్టేసి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ కేక్ లోకి ఎగ్స్ యూజ్ చేస్తున్నామండి. ఎగ్స్ యూజ్ చేసేటప్పుడు ఈ విధంగా ఒకసారి ఎగ్ టెస్ట్ చేసుకోవాలి. అంటే ఎగ్స్ మంచిగా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. గిన్నెలోకి వాటర్ పోసేసి ఈ విధంగా ఎగ్ ని స్లోగా డ్రాప్ చేస్తే అడుగునే ఉండిపోవాలండి. అంటే అడుగున తాకుతూ ఉండాలి. పైకి తేలింది అంటే అవి ఎగ్స్ మంచివి కానట్టు, అంటే ఫ్రెష్ గా లేనట్టు. ఈ విధంగా టెస్ట్ చేసిన తర్వాత ఎగ్స్ ని పక్కన పెట్టేసి ఇప్పుడు మిక్సర్ జార్ లోకి ఏ కప్ తో అయితే మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు పంచదార వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 3 గుడ్లను బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోండి. అలాగే 1/2 కప్ వచ్చేసి ఎనీ ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని బాగా ఫోమ్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు లో స్పీడ్ లో గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ ఎగ్ బ్యాటర్ ని పిండిలోకి వేసేసుకుని ఎక్కడా లంప్స్ లేకుండా స్లోగా ఈ విధంగా ఒకే డైరెక్షన్ లో కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి, కొంచెం థిక్గా ఉంది కదా. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు పాలను వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలను వేసుకుని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకుంటే సరిపోతుంది. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ ని పక్కన పెట్టేసి కేక్ టిన్ కానీ లేదా ఏదైనా మందంగా ఉన్న గిన్నెను కానీ తీసుకొని ఆయిల్ అప్లై చేసి, అలాగే బటర్ పేపర్ ఉంటే అడుగున బటర్ పేపర్ వేసుకొని ఆయిల్ అప్లై చేసుకోండి. బటర్ పేపర్ పైన అలాగే సైడ్స్ కి కూడా ఆయిల్ అప్లై చేసుకుని మనం రెడీగా పెట్టుకున్న బ్యాటర్ ని వేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ ఉండాలి. అప్పుడు మనకి కేక్ పర్ఫెక్ట్ గా వస్తుంది. బ్యాటర్ మొత్తం వేసిన తర్వాత ఈ విధంగా ఎయిర్ గ్యాప్స్ లేకుండా 2-3 సార్లు ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు, అలాగే నేను ఇక్కడ వాటర్ మిలన్ సీడ్స్ ఉంటే వేస్తున్నాను. ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. లేదా టూటీ ఫ్రూటీ ఉంటే కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు కేక్ చేయడం కోసం మందంగా వెడల్పుగా ఉన్న గిన్నెను తీసుకుని అడుగున సాల్ట్ వేసి స్టాండ్ పెట్టుకొని ఒక 7 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో హీట్ చేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ ఉన్న కేక్ టిన్ పెట్టేసి మూత పెట్టి దానిపైన ఏదైనా బరువును పెట్టేసేయండి. ఆవిరి బయటికి పోకుండా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో, తర్వాత ఒక 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో చక్కగా బేక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకుంటే టూత్ పిక్ కి ఏమీ అంటుకోకుండా వచ్చింది అంటే మనకి కేక్ పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయినట్టు. లేదా కొంచెం తడిగా ఉన్నట్లయితే ఇంకొక 5 నిమిషాల పాటు బేక్ చేసుకుంటే సరిపోతుందండి. కేక్ అయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని బయటకు తీసేసి ఏదైనా క్లాత్ ని వేసేస్తే పైన లేయర్ డ్రై అవ్వకుండా ఉంటుంది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఎడ్జెస్ ని స్క్రేప్ చేసుకుని ఈ విధంగా డీమోల్డ్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి, చాలా చక్కగా వచ్చింది కదా. ఇప్పుడు బటర్ పేపర్ ని రిమూవ్ చేసుకుని మళ్ళీ ఒకసారి ఉల్టా చేసుకుని కావాల్సిన సైజ్ లో కట్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే చాక్లెట్ స్పాంజ్ కేక్ రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకున్నాము. కేక్ కూడా చాలా స్పంజీగా, ఫ్లఫీగా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ కి బయట కొనే పని లేకుండా మీరు కూడా ఈ విధంగా ఇంట్లోనే ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ యమ్మీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.